హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జర్నా ఫుడ్ కోర్ట్. ఇవాల్టి 1 మినిట్ రెసిపీ వీడియో పచ్చిమిర్చి పచ్చడి. ఇది ఇడ్లీలోకి కానీ, దోసలోకి కానీ, అన్నంలోకి కానీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ముందుగా అయితే చింతపండు తీసుకొని ఇలా వాష్ చేసుకోవాలా. తర్వాత కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ అయితే. తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి కూడా ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి ఇలా కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీలకర్ర, ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అది కూడా కొంచెం లైట్‌గా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా కూడా ఇలాగ పీసెస్‌గా కట్ చేసుకొని వేసుకొని ఇవి మొత్తము బాగా మీడియం ఫ్లేమ్‌లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిపోతే పచ్చి వాసన అనేది ఉంటుంది కాబట్టి మనకి పచ్చడి కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. స్మెల్ అనేది వచ్చేస్తుంది. తర్వాత చింతపండు ఒక మిక్సీ జార్‌లో వేసుకొని ముందుగా అయితే మిక్సీ పట్టేయాల. తర్వాత ఈ పచ్చిమిర్చి, టమాటా మొత్తం వేసేసి కొంచెం బరగ్గా అయితే మిక్సీ పట్టుకోవాలి. మరి మెత్తగా అయితే బాగుండదు. ఇలా బరగ్గా పట్టుకున్న తర్వాత ఒక బౌల్‌లో ట్రాన్స్‌ఫర్ చేసుకొని ఆనియన్స్ కూడా వేసుకుంటే మొత్తం ఒకసారి కలుపుకోవాలా. మన ఛానల్‌ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.